గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ ఆధ్వర్యంలో ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే జెండా అనే లక్ష్యంతో కాశ్మీర్ కోసం ప్రాణాలు అర్పించిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు ప్రాంత స్మరణీయులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఘన నివాళులు అర్పించారు గజ్వేల్ బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా బీజేపీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ సాంస్కృతిక ఆర్థిక జాతీయవాదమే పునాదిగా భారతీయ సనాతన ధర్మ రక్షణే ధ్యేయంగా భారతీయ జనసంఘ్ను స్థాపించి మార్గదర్శి అఖండ భారతమే ఆదర్శంగా దేశ ప్రజలను సంఘటితమే సిద్ధాంతంగా పనిచేసిన కర్మశీలి ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నినాన్ నహి చలేగా అని నినదించిన ధైర్యశాలి పటిష్ట జాతీయ భావజాల నిర్మాణమే పరమావధిగా తన జీవితాంతం హైందవ సాంస్కృతిక నినాదం కోసమే కృషి చేసిన నిత్య చైతన్యశీలి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా ఆ మహనీయునికి వినమ్ర శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎల్లు రామరెడ్డి, కుడిక్యాల రాములు, 4వ వార్డు కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, జిల్లా నాయకులు నత్తి శివకుమార్, కోదండం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు చెప్పాల వెంకట్రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మరియు మండల ప్రధాన కార్యదర్శులు నాయని సందీప్ కుమార్, మడుగురి నరసింహముదిరాజ్, బారు అరవింద్, బీజేపీ పట్టణ కార్యదర్శి చిక్కుడు ప్రసాద్, కీతావత్ ఆంజనేయులు, రాజేశ్వర్చారి, తిప్పతి నరేష్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 23 డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్గా భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఆయనకు నివాళులు అర్పించుకొని వారి యొక్క త్యాగాలను భరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, అదేవిధంగా నాడు ఈ యొక్క దేశానికి 2 జెండాలు, 2 విధానాలు, 2 రాజ్యాంగాల మాదిరిగా నాటి నెహ్రూ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిందో కాశ్మీర్ విషయంలో ఈ యొక్క దేశంలో దో విధాన్ దో సంవిధాన్ నైచలేగా అని చెప్పి ఈరోజు ఆ నినాదాన్ని ఇచ్చి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు ఆనాడు కాశ్మీర్కు పోతే ఈరోజు కాశ్మీర్ జైల్లో సీనియర్ నాయకుడు రామరెడ్డి గారికి, సెక్రటరీలకు మరియు మిగతా అందరూ బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు 1953 అప్పుడు గాంధీజీ శ్యామప్రసాద్ ముఖర్జీకి ఇండస్ట్రీ మినిస్టర్గా ఇవ్వడం జరిగింది. ఆయన కాశ్మీర్కు 370 ఆర్టికల్ను ప్రత్యేకంగా ఇవ్వద్దని చెప్పి ఆ రోజు పోరాటం చేసి సంవత్సరం కాకముందే రాజీనామా పెట్టి జనసంఘాన్ని ఒక పార్టీని స్థాపించి ఈరోజు బీజేపీ వ్యవస్థాపకులుగా మారినటువంటి ముఖర్జీ గారి ఆశయాలకు మనమందరం కూడా మనం ముందుండి ఆయన ఆశయాలను కొనసాగించాలని కూడా తెలియజేస్తూ, ఆ రోజే ఆయనను కాశ్మీర్కి వెళ్ళాలంటే వీసా అవసరం అని చెప్పి